Andarki, praise Lord. Very good morning to all of you. Today is a very special day for Soul Church because we are celebrating 8 years of God's faithfulness. 8 సంవత్సరాలు ఈ సంఘాన్ని దేవుడు పోషిస్తూ, బలపరుస్తూ, నడిపిస్తూ, అనేక విధాలుగా హెచ్చిస్తూ, ఎన్నిసార్లు డౌన్లో, ఎన్నిసార్లు లో పాయింట్స్లో ఉన్నా కూడా దేవుడు నిలబెడుతున్న ఆ దేవాది దేవునికి మహామహిమ ఘనత స్తుతులు చెల్లునుగాక. మరి ఈరోజు నా జీవితంలో గత 8 ఏళ్ల క్రితము దేవాది దేవుడు నన్ను నమ్మి నన్ను ఒక సేవకురాలుగా ఎంచుకోవడం మాత్రమే కాదు, పాస్టర్గా దేవుడు నన్ను నిలబెట్టి అనేక మందితో దేవుడు నా ద్వారా నా స్వరాన్ని వాడుకొని దేవుడు అనేక మంది జీవితాలను కట్టడం మాత్రమే కాదు, అనేక మందికి బాప్టిజమ్స్ కూడా ఇచ్చాను. వందలాది మంది బాప్టిజమ్స్ పొందుకున్నారు. సో అందరిని బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు తెలియపరుస్తూ ఉంటున్నాను. ఈరోజు వాగ్దానము చదువుతాను. ఎస్తేర్ 4:14 ఆఖరి వచనం. నీవు ఈ సమయమును బట్టి రాజ్యం నాకు వచ్చితివేమో ఆలోచించుకొనుము. ఈరోజు దేవుడు మనకి చెప్తున్న మాట ఏంటంటే, ఈ తరం వారికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను చూస్ చేసుకున్నాడు. సో చర్చ్ ప్రాఫిటికల్ లైవ్లో దేవుడు చాలాసార్లు అందరితోనూ మాట్లాడి ఉన్నాడు. అయితే ఈరోజు ప్రత్యేకంగా ఉందని నేను ఎందుకు అంటున్నానంటే, గత వారంలో దేవుడు సో చర్చ్ ద్వారా ఒక చక్కని మాట చెప్పాడు. ఒక్క దెబోరా లేవాలి, ఒక్క ఏలియా, ఒక్క యోసేపు, ఒక్క గిద్యోను లేస్తే కనుక దేశమంతా రక్షింపబడుతుంది. నిజమే, నేను స్త్రీని కదా, లేక నేను పురుషుడిని కదా, లేక నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, నా కుటుంబాన్ని నడిపించాలి, దేవునికి నన్ను నేను అంకితం చేసుకుంటే నా కుటుంబం ఎలా అనుకుంటున్నావా? దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఈ తరం వారికి ఎన్నుకున్నాడు. ఇట్టి సమయం బట్టే ఇట్టి వాక్యాన్ని నువ్వు వింటూ ఉంటున్నావు. నీవు ఒక్కడివి, లేక నువ్వు ఒక్కదానివి నీవు దేశాన్ని రక్షించగలుగుతావు. దెబోరా న్యాయాధిపతులు 5:7-8 వచనాలు మనం చూసినట్లయితే దెబోరా అంటది, నేను లేచి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అంటది. ఏంటంటే చూడండి, రాజులు సహితము, పురుషులు సహితం పిరికివారుగా ఉన్నారు. ఎందుకు పిరికివారుగా ఉన్నారంటే, ఒక భయంకరమైన యుద్ధం వచ్చింది. ఆ యుద్ధం ఎవరిదో కాదు, సిసేరా అనే ఒక గొప్ప రాజు. ఆ రాజు దగ్గర ఎన్ని రథాలు ఉన్నాయి తెలుసా? 900 ఇనుము రథాలు ఉన్నాయి. ఐరన్ చారియట్స్ హీ హ్యాడ్. ఆ కాలంలో, ఈ న్యాయాధిపతుల కాలంలో అంత గొప్ప రాజు లేడు. అంత గొప్ప రాజు ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కానీ ఆ టైంలో పురుషులు సహితము భయపడినప్పుడు దేవుడు దెబోరా యొక్క విశ్వాసాన్ని చూసి ఆమె ద్వారా గొప్ప జయమును దేవుడు దయచేస్తూ ఉంటాడు. దెబోరా విశ్వాసం ఏంటంటే, పురుషులు సైతం భయపడినప్పుడు వారు వచ్చి దెబోరాతో అంటారు, నువ్వు వస్తేనే, రాజు అంటాడు, నువ్వు వస్తేనే మేము యుద్ధానికి వెళ్తామంటారు. అన్నప్పుడు దెబోరా భయపడలేదు, కానీ విశ్వాసముతో ఏ ఆయుధము లేకుండా, ఏ ఖడ్గము లేకుండా, ఏ రథము లేకుండా, గుర్రాలు లేకుండా ఆమె వెళ్ళిపోతుంది. ఆ యుద్ధంలో నిలబడినప్పుడు ఆమె యొక్క విశ్వాసపు ప్రార్థన బట్టి దేవుడు గొప్ప విజయమును దయచేస్తూ ఉంటాడు. అలాగే నీ జీవితంలో కూడా సాతాను మిమ్మల్ని ఇంతవరకు మొత్తాడా? మీ కుటుంబాన్ని గత 7 ఏళ్ళుగా మొత్తాడా, 10 ఏళ్ళుగా మొత్తాడా? లేక గత సంవత్సరాల నుండి మీ కుటుంబాంతో సాతానుడు ఆట ఆడుతున్నాడా? అయితే ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు లేచి నిలబడి నీ తరం వారికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండమని దేవుడు ఈ యొక్క 8th యానివర్సరీ సో చర్చ్ ప్రాఫిటికల్ ఈ యొక్క వైనస్ ద్వారా దేవుడు మీతో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ ఒక్కదానివి నువ్వే కావచ్చు నీ కుటుంబాన్ని మార్చేది, ఆ ఒక్కడివి నువ్వే కావచ్చు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. జాయిస్ మాయర్ ఎంతమందికి తెలుసండి? ఆమె ఈ తరం వారికి గొప్ప సేవకురాలుగా ఉందండి. ఆమె వాక్యాలు నేను ఎన్నో విన్నాను. ఆమె సాక్ష్యం ఏంటి తెలుసా? చిన్ననాటి నుండి, చిన్న పిల్లగా ఉన్నప్పటి నుండి సొంత తండ్రి ఆమెని పదే పాడు చేసేవాడు, అనేక సార్లు అబార్షన్స్ చేయించేవాడు, అనేక సార్లు ఆమె చనిపోవాలని భయంకరమైన మానసిక రోగంతో, అలాగే మానసికంగా, శారీరకంగా కూడా నలిగిపోయి నేను ఎందుకు పుట్టాను నాకే తెలియట్లేదని భయంకరమైన అవస్థలో ఉన్న ఆమె ఒకసారి దేవునికి తన జీవితాన్ని అప్పగించిన తర్వాత తన జీవితం మారిపోవడం ఏమి కాదు, కానీ దేశాలు ఆమె వాక్యాలు వింటూ ఉంటారు. ఒకప్పుడు సొంత తండ్రి ఎంతో క్రూరంగా కూతురని కాకుండా ఆమెని పాడు చేసి, రేప్స్ మీద రేప్స్ చేసి ఆమె శరీరాన్ని నల్లగొట్టినా కూడా దేవాది దేవుడు ఆమెని వదిలిపెట్టలేదు.
ఆమెను వాడుకున్నాడు. నీ జీవితాన్ని కూడా ఈరోజు వాడుకోబోచున్నాడని నేను నమ్ముచున్నాను. నీ గతం ఎలా ఉందో, మరి ఎంత అవమానకరంగా ఉన్నా కూడా దేవుడు నా స్వరం ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. గాడ్ ఈస్ చూసింగ్ యూ ఫర్ దిస్ నేషన్. కాబట్టి ఈరోజు ప్రభా, నేను ఈ తరం వారికి నేను ఎలా ఉండాలి నాకు నేర్పించు, నాకు బోధపరచునైనా, నాకు చూపించునైనా, నేను ఎలాగ బ్లెస్సింగ్ ఉండబోచున్నాను నాకు చూపించు అని నీవు ప్రార్థన చేసినట్లయితే దేవుడు కేపబుల్ వారిని ఎన్నుకోడంట, అవైలబుల్గా ఉన్న వారిని ఎన్నుకుంటాడంట. గాడ్ ఈజ్ నాట్ లుకింగ్ ఫర్ కేపబిలిటీ బట్ ఈజ్ లుకింగ్ ఫర్ అవైలబిలిటీ. నీవు ఒకవేళ ఉన్నట్లయితే ఈరోజు ఈ యొక్క 8th యానివర్సరీ సందర్భంగా Jan 7th గత 8 ఏళ్ళ నుండి నడిపిస్తున్న ఈ సంఘాన్ని దేవుడు ఎలాగ నడిపించాడో నాకు తెలుసు. కాబట్టి నేను చెప్తా ఉంటున్నాను, గాడ్ హ్యాస్ చోజన్ ఎవ్రీబడి ఆఫ్ అస్. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను కూడా అనుకున్నాను, నేనండి పాస్టర్ ఏంటి, నేను ఫస్ట్ పాస్టర్ అయినప్పుడు గత 7 ఏళ్ల క్రితం ఎవ్వరూ లేడీ పాస్టర్ లేరు. ఒకవేళ ఉన్నా కూడా వారు వేరే పురుష పాస్టర్స్తో మరి కమ్యూనియన్ ఇచ్చేవారు, బ్యాప్టిజమ్స్ ఇచ్చేవారు. కానీ దేవుడు నాకు ఇచ్చిన కాలింగ్ బట్టి, దేవుని యొక్క దయ ప్రకారంగా, దేవుడు నాకు ఇచ్చిన కృప బట్టి నేను మా భర్త గారు ఇద్దరం కలిసి దేవుని యొక్క సేవ చేస్తూ సో చర్చ్ని నడిపిస్తూ ఉంటున్నాము. అనేక మంది పెళ్ళిళ్ళు చేశాము. వివాహాలు మాత్రమే కాదు, మరి బ్యాప్టిజమ్స్ కూడా మేము ఇవ్వడం జరిగింది. అంతేకాదు చాలామంది కుటుంబాలను కట్టడానికి ఈ సేవకుల్ని వాడుకున్నాడు. మేమే మరి దేవుడు ఇంతగా అవైలబుల్ ఉన్నందుకు దేవుడు ఇంత వాడుకుంటే మిమ్మల్ని ఇంకా గొప్పగా వాడుకుంటాడని నేను నమ్ముతా ఉంటున్నాను. కాబట్టి బీ అవైలబుల్ టు గాడ్. యూ హ్యావ్ అ ప్లాన్ అండ్ పర్పస్. ఈ తరం వారికి నువ్వు ఒక బ్లెస్సింగ్ ఉండబోచున్నావు. చిన్న ప్రార్థన చేస్తాం మీ కొరకు. కళ్ళు మూసుకొని ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, నాయనా నాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. ఈ తరం వారి కొరకు మమ్మల్ని ఎన్నుకున్నందుకు నీకు వందనాలు నాయనా ప్రభా. నీ సత్య వాక్యాన్ని బోధించడం మాత్రమే కాదు, నీ సమాధానాన్ని, సమృద్ధిని, నీ శాంతిని, నీ ప్రేమను, నీ క్షమా గుణాన్ని నాయన ప్రభా, నీ మంచితనాన్ని కనపరిచే వారుగా మమ్మల్ని ఇంకను చేసి రానున్న సంవత్సరాలన్నింటిలో అయ్యా అంచెలంచెలుగా ఎదుగుటకు సాయం చేయండి. ఈ సంఘం అనేక బ్రాంచెస్ వెళ్ళటకు సాయం చేయండి. అలాగే వింటున్న ప్రతి ఒక్కరూ, ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నాయన సాతాను ఎక్కడైతే నాయన వారిని ముట్టాడో, ఎక్కడైతే వారిని మొత్తుతున్నాడు నాయన, ఈ రోజునైనా విడుదల పొందుకుంటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. గాడ్ చోజ్ యూ, దట్స్ వై యూర్ లిస్నింగ్ టు దిస్ మెసేజ్. సో కింద కమెంట్లో ఐ యామ్ VIP ఫర్ గాడ్ అని పెట్టండి. ఎస్, దేవునికి నువ్వు ఎంతో కావాలి. సో గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రే ఫర్ సో చర్చ్ అండ్ our ministry. ప్రైజ్ ద లార్డ్.